పుస్తకానికి రాసిన ముందు మాట ఆయన పక్షాన నేను చదివి వినిపిస్తున్నాను. జ్ఞానామృతాన్ని పంచే కవితలు శ్రీ పూరల రాజేశం వృత్తిరీత్యా అధ్యాపకుడు, ప్రవృత్తి రీత్యా కవి, చాలా సౌమ్యుడు, నెమ్మది మనిషి. గతంలో ఆనిముత్యాల వంటి సూక్తులతో ఒక పుస్తకం తెచ్చాడు. మధ్యలో భారతీయ శాస్త్రవేత్తలపై ఒక పుస్తకం కూడా రూపొందించాడు. ఇంకా అలసి కాలేదని ఇప్పుడు భావ తరంగాలు అనే కవితా సంపుటితో మన ముందుకు వస్తున్నాడు. మనిషిని ముందుగా కవి అయినందుకే అభినందించాలి. లోకానికి ఏదో మంచి చెప్పాలనే లోకహితం కోసం కవితలు రాస్తాడు కవి. రాజేశం కూడా అదే పని చేశాడు. ఇందులో 60 కవితలు ఉన్నాయి. అన్ని జ్ఞానామృతాన్ని పంచే కవితలే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మొదలుపెట్టి ఈ జీవితాన్ని దర్శిస్తూ కొన్ని కవితలు చెప్పాడు. అందులో జీవన విలువలు, మానవతా విలువలు ఉన్నాయి. పల్లె అర్థాలు, నగర జీవన విశేషాలు, తన చుట్టూ ఉన్న పరిసరాలు, పండుగలు, పబ్బాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, స్నేహాలు, ప్రకృతి అందాలు మొదలగు విశేషాలు వారి కవితల్లో కనిపిస్తాయి. కవిత్వం అనేది కేవలం స్టేట్మెంట్ కాదు, విషయాన్ని మనకు అందించడం మాత్రమే కాదు, చాలా హృదయంగా అందమైన భాషలో భావనలతో చెప్పాలి కవిత్వాన్ని. విస్తృత అధ్యయనశీలి అయి ఈ విషయాన్ని రాజేశం గ్రహిస్తారని ఆశిద్దాం. నిజమైన స్నేహం గురించి చెప్తూ కవితలో ఆత్మకు పడిన చల్లని నీడ స్నేహం, ఆపదలు ఆదుకునే దైవహస్తం స్నేహం అంటాడు. పల్లె అందాల గురించి చెబుతూ పల్లె ఇంద్రధనుసులతో ఒదిగిన ఊయల, మానవత్వ సుగంధాలకు నెలవైన కోవెల అంటాడు. ఇలా కొన్ని మంచి సందేశాత్మక కవితలు ఉన్నాయి ఇందులో. కవిత్వం తను తాను సంస్కరించుకునే సాధనం. ఆ సాధన దిశగానే రాజేశం ఈ పుస్తకం రాశాడు. మంచి మనసుతో మంచి విషయాలను మనకు కవిత్వం ద్వారా అందించిన పూరల రాజేశం అభినందనీయుడు. ఇట్లు సభ్య లక్ష్మీనారాయణ, శివ సాహితీ కళాశాల అధ్యక్షుడు. వారి పక్షాన వారు ఈ తెలుగు పుస్తకం భావ తరంగాలకు రాసినటువంటి ముందు మాట చదివాను. అలాగే ఇంగ్లీష్ పుస్తకాలు కూడా వారు కొన్ని మాటలు రాశారు. ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అని. Here are the beautiful and wonderful sayings of the world great personalities. Purala Rajesham, native of Vedaruganta, Karimnagar district, composed all these with great interest. Basically, he is the teacher of Telugu. Though he collected all these wonderful quotations of great personalities of the world in English, like a honeybee taking spray, which collects pollen drops, Rajesham also collected all these quotations with great care and interest from books. These are all the experiences of those great personalities. Most of all the writers, some are politicians, some are cricketers and great thinkers. All these quotations show a new way of life. One sentence and one proverb is more powerful to think and digest. Rajesham previously brought a book in Telugu just like the quotations in the name of Animutyalu, Jewels and Pearls in 2007. On the same lines, this year also he is bringing out these quotations in a book form. It is collection of good quotations. Every house and every school needs this book. I appreciate Purala Rajesham for bringing out this book. It would be a useful book for students. With one beautiful quotation of Plato, I conclude, the greatest wealth is to live content with little. Once again, I congratulate and appreciate Purala Rajesham for bringing out this wonderful book. Sabari Lakshmanarayana, Shila Sahithi, Karimnagar. So these are the words, 4 words written for the book Pillars of Wisdom. Thank you for giving me the opportunity. నిమిషం అధ్యక్ష